Hello guys, I am Alaitya Reddy. Today I am discussing current affairs topic. That is, India's coastline has expanded almost half of the coastline, like 40% of the coastline is increased. So, ఏంటంటే ఇది ద కోస్ట్ లైన్ ఆఫ్ ఇండియా వాజ్ 7,516 7,516 కిలోమీటర్లు ఉన్నది. ఇప్పుడు వచ్చేసరికి 2023-24 డేటా ప్రకారం 11,098 కిలోమీటర్ల మేరకు పెరిగింది. ఓకే, 1970స్లో చేసిన డేటా ప్రకారం 7,516 కిలోమీటర్లు ఉన్నది. ఇప్పుడు 23-24లో వచ్చేసరికి 11,998 కిలోమీటర్స్ అనేది పెరిగింది. అంటే ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ది కోస్ట్ లైన్ అనేది ఇంక్రీజ్ అయింది న్యూ డేటా ప్రకారం. అంతకుముందు యాక్చువల్గా ఒక స్ట్రైట్ లైన్ మాత్రమే దీంట్లో కన్సిడర్ చేసేవాళ్ళు. బట్ ఇప్పుడు మాత్రం ఎస్టరీస్, బేస్, పాండ్స్, లేక్స్ ఇట్లా కోస్ట్ లైన్లో ఉన్నవన్నీ లోపలికి ఉన్నవన్నీ కూడా పోర్ట్స్ కానీ ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసి, సో అవన్నీ చేయడం వల్ల ఎకనామికల్గా స్ట్రెంగ్త్ ఎక్స్పాండ్ అయింది. ఇండియాస్ కోస్ట్ లైన్ ఎంత అనేది ఒక ప్రాపర్ డేటా అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో దీనివల్ల ఎకనామికల్గా చాలా అడ్వాంటేజ్ ఈ కోస్ట్ లైన్ డేటా అనేది ప్రాపర్గా ఉండడం వల్ల. ఓకే, అండ్ ఆల్సో ప్రీవియస్ మెథడ్స్ ఓన్లీ మెజర్డ్ కోస్ట్ లైన్ ఇన్ స్ట్రైట్ లైన్, బట్ నౌ నేషనల్ మ్యారిటైమ్ సెక్యూరిటీ కార్డ్ ఇంట్రడ్యూస్ న్యూ మెథడాలజీ దట్ రిఫ్లెక్ట్స్ ఇండియాస్ మ్యారిటైమ్స్ జాగ్రఫీ. ఓకే, అదేంటంటే ఇంకొక కరెంట్ అఫైర్స్లో మనం చేంజ్ చేసుకోవాల్సిన టాపిక్ ఏంటంటే, ఫస్ట్ ప్లేస్ గుజరాత్. ప్రీవియస్గా 12,000 కాదు 1217.7 1217.7 కిలోమీటర్లు ఉన్నది. ఇప్పుడు 2,340.62 కిలోమీటర్లు. ఓకే, అంతకుముందు ఆంధ్రప్రదేశ్ సెకండ్ ప్లేస్లో ఉన్నది. ఇప్పుడు దాన్ని రీప్లేస్ చేసి తమిళనాడు సెకండ్ ప్లేస్లోకి వచ్చింది. ఓకే, అంతకుముందు 906.906 కిలోమీటర్లు ఉండేది. అది ఇప్పుడు 1,068 కిలోమీటర్లు అనేది పెరిగింది. ఓకే, ఆల్మోస్ట్ 100 పైన కిలోమీటర్స్ పెరిగింది. ఆంధ్రప్రదేశ్ సెకండ్ ప్లేస్లో 973.7 కిలోమీటర్స్ ఉన్నది. ఇప్పుడు 1,053.07 కిలోమీటర్స్. దెన్ మహారాష్ట్ర ఎక్కువ పెరిగింది, 652 ఉన్నది, 877 కిలోమీటర్స్ వచ్చింది. ఓకే, తర్వాత వెస్ట్ బెంగాల్ 152 ఉన్నది, 187. కేరళ 569, 700 అండ్ చేంజ్ ఉన్నది. ఓకే, కేరళ 569 to 600. ఒడిస్సా 464 నుంచి 574. కర్ణాటక 280 ఉండేది, 343. గోవా అంతకుముందు 101 ఉండేది, ఇప్పుడు 193 కిలోమీటర్స్. ఓకే, ఫస్ట్ గుజరాత్, సెకండ్ అంతకుముందు ఏపీ ఉండేది, ఇప్పుడు తమిళనాడు. ఓకే, ఇప్పుడు ఆర్డర్ ప్రకారం చూసుకుంటే గుజరాత్, తమిళనాడు, ఆంధ్ర, మహారాష్ట్ర, వెస్ట్ బెంగాల్ ఈ సీక్వెన్స్లో ఉంది. ఓకే, బట్ యూనియన్ టెరిటరీ కూడా మనం చూడాలి కదా. యూనియన్ టెరిటరీ భాగంగా చూస్తే అండమాన్ నికోబార్, ఓకే, 1,962 కిలోమీటర్స్ ఉండేది, ఇప్పుడు 3,083 కిలోమీటర్స్ అనేది పెరిగింది. తర్వాత లక్షద్వీప్ 144, దమన్ అండ్ దీవ్ 54.38, పుదుచ్చేరి యూటీ వచ్చరికి 42.65 కిలోమీటర్లు. ఇలా కోస్ట్ లైన్ అనేది చేంజ్ అయింది. సో ఈ డేటా ప్రకారం మనము గుజరాత్ కాకుండా ఇప్పుడు గుజరాత్ తర్వాత ఏపీ కాదు, ఇప్పుడు తమిళనాడు, అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఆల్మోస్ట్ 40% ఆఫ్ ది కోస్ట్ లైన్ అనేది ఇంక్రీజ్ అయింది. అది 7,516 కిలోమీటర్లు అనేది 1970లో, బట్ ఇప్పుడు 1,198 కిలోమీటర్ల మేర పెరిగింది కోస్ట్ లైన్. సో ఈ డేటా అనేది రిలీజ్ చేసింది వచ్చరికి నేషనల్ మ్యారిటైమ్ సెక్యూరిటీ కోఆర్డినేటర్ ఇంట్రడ్యూస్ చేసింది దిస్ మెథడాలజీని. సో థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.